ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయినటువంటి అమెజాన్ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకి ఒక శుభవార్త చెప్పింది. దసరా దీపావళి దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన నగరాలతో పాటుగా చిన్న చిన్న పట్టణాల్లో కూడా మొత్తంగా 1,50,000 ఉద్యోగ అవకాశాలను ఇప్పుడు ఈ అమెజాన్ సంస్థ కల్పించబోతున్నటువంటి నేపథ్యంలో ఏ ప్రధాన నగరాల్లో అలాగే ఏ చిన్న చిన్న పట్టణాల్లో సిటీల్లో ఇప్పుడు ఈ అమెజాన్ సంస్థ ఉద్యోగ అవకాశాలను కల్పించబోతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయవాడ, విశాఖతో పాటుగా ఆ నగరాల్లో 1,50,000 ఉద్యోగాల జాతర. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు అమెజాన్ శుభవార్త చెప్పింది. దసరా దీపావళి పండుగల సీజన్ను ఉద్దేశించి దేశవ్యాప్తంగా 1,00,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవడానికి అమెజాన్ డ్రైవ్ చేస్తూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలతో పాటుగా చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఈ నియామకాలను చేపట్టబోతున్నట్లుగా అమెజాన్ ప్రకటించింది. ఇక నియామకాల డ్రైవ్ కొనసాగిస్తున్నటువంటి అమెజాన్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలు మాత్రమే కాకుండా గుంటూరు, రాజమండ్రి, వరంగల్ వంటి చిన్న నగరాల్లో కూడా ఈ కామర్స్ దిగ్గజమైనటువంటి ఈ అమెజాన్ సంస్థ ఉద్యోగులను నియమించుకోవడానికి డ్రైవ్ కొనసాగిస్తూ ఉంది. మొత్తంగా భారతదేశ వ్యాప్తంగా 400కు పైగా నగరాల్లో కొనసాగిస్తున్నట్లుగా ఈ నియామకాల డ్రైవ్ ద్వారా ఈ పండగ సీజన్లో ప్రజల నుండి పెరిగేటువంటి ఆర్డర్లను సకాలంలో డెలివరీ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే దేశంలోని ప్రధాన నగరాలతో పాటుగా చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజమైనటువంటి ఈ అమెజాన్ సంస్థ మొత్తంగా 1,50,000 మందికి పైగా వారు ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నట్లుగా తెలుస్తుంది. గతంతో పోలిస్తే ఎక్కువ ఉద్యోగాలు అయితే ఇప్పుడు అమెజాన్ అందించబోతుంది. పండుగ సమయంలో అవసరమయ్యేటువంటి అదనపు మానవ వనరుల అవసరం నేపథ్యంలో అమెజాన్ ప్రతి సంవత్సరం సీజనల్ నియామకాలను అయితే చేపడుతూ ఉంటుంది. ఈసారి గతంలో కంటే ఎక్కువ ఉద్యోగాలను కల్పించి ఎక్కువ మంది యువతకు ఉపాధి కల్పించే ఆలోచనలో అమెజాన్ సంస్థ అడుగులు వేస్తుంది. అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, సార్టేషన్ హబ్లు, డెలివరీ స్టేషన్లలో ఈ నియామకాలను అవకాశం కల్పిస్తున్నట్లుగా అమెజాన్ సంస్థ తెలియజేస్తుంది. అమెజాన్లో జాబ్ వస్తే జీతంతో పాటుగా కొన్ని వస్తువులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ వస్తువులు అయితే ఏంటనేది చూస్తే దేశవ్యాప్తంగా 400 చోట్ల ఈ నియామకాలు చేపట్టడంతో చాలా మందికి తాము నివసించేటువంటి దగ్గరలోనే పని దొరికేటువంటి అవకాశం కూడా కల్పించబడుతూ ఉంది. ఈ అమెజాన్ సీజనల్ ఉద్యోగాలకి ఎంపికైన వారికి నెలకి వేతనంతో పాటుగా ఇతర సౌకర్యాలను కూడా కల్పించి వారికి సైతం సామాజిక భద్రతను కల్పించే దిశగా ఇప్పుడు అమెజాన్ అడుగులు వేస్తూ ఉంది. పనిచేసే చోట పరిశుభ్రమైనటువంటి తాగునీటితో పాటుగా అన్ని మౌలిక వస్తువులను కూడా వారికి కల్పించబోతోంది. అమెజాన్లో జాబ్ వస్తే ఆర్థిక భరోసా అలాగే సామాజిక భద్రత కూడా ఉండేలాగా ఇప్పుడు అమెజాన్ అడుగులు వేస్తూ ఉంది. వారానికి 2 వీక్లీ ఆఫ్లు, వార్షిక సెలవులు, అనారోగ్యంగా ఉంటే సెలవులు కూడా లభిస్తూ ఉంటాయి. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, ఈఎస్ఐ, పిఎఫ్ వంటి బీమా కవరేజీల వంటి సామాజిక భద్రత ప్రయోజనాలను కూడా ఇప్పుడు అమెజాన్ సంస్థ ఈ సీజనల్ వారీగా వారు నియమించుకుంటున్నటువంటి ఉద్యోగాలకి కల్పించబోతున్నారు. మరింత ఆలస్యం ఈ పండుగ సీజన్లో అమెజాన్లో ఉద్యోగాన్ని మీ సొంతం చేసుకుని ఆర్థిక భరోసాను పొందొచ్చు అంటూ కూడా ఈ ఆర్టికల్ అయితే విశ్లేషణ చేస్తూ ఉంది. సో గతంతో పోలిస్తే మునుపెన్నడూ లేని విధంగా అమెజాన్ సంస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలతో పాటుగా చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజమైనటువంటి అమెజాన్ సంస్థ నియామకాలను చేపట్టబోతోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 400కు పైగా ప్రధాన నగరాలు అలాగే చిన్న చిన్న పట్టణాలు అన్నీ కలిపి 400కు పైగా చోట్ల ఇప్పుడు 1,50,000 మందిని అయితే ఈ సంస్థ నియమించేందుకు సిద్ధంగా ఉంది. నియమించుకునేటువంటి ఆలోచనలో భాగంగానే ఇప్పుడు అమెజాన్ డ్రైవ్ను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఇటు ఆంధ్ర, తెలంగాణతో పాటుగా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ నియామకాలు జరగబోతూ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే విజయవాడ, విశాఖతో పాటుగా అక్కడ
చిన్న చిన్న పట్టణాల్లో కూడా, అంటే గుంటూరు, నెల్లూరు, తిరుపతి ఇటువంటి ప్రాంతాలు, రాజమండ్రి ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించబోతున్నాయి. కాకపోతే ఈ ఉద్యోగాలు శాశ్వతంగా ఉండేటువంటి ఉద్యోగాలు అంటే అదైతే ప్రశ్నార్థకమే. తాత్కాలికంగా కొన్ని రోజులు సీజనల్ వారీగా ఉండేటువంటి ఉద్యోగాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ 1,50,000 మందికి ఇప్పుడు అమెజాన్ సంస్థ అయితే ఉపాధి అవకాశాలను కల్పించబోతుంది. ఈ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో అమెజాన్ సంస్థ జీతంతో పాటుగా వారికి కొన్ని వసతులను కూడా కల్పించబోతుంది. వారికి గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, అలాగే ఈఎస్ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలను అయితే అమెజాన్ సంస్థ అందిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.